ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి అర్జునుడికి అదేవిధంగా మన శివునికి మధ్య యుద్ధం లాంటిది. ఇక శత్రువీరులను చంపే అర్జునుడు ధనుష్కోడితో కొట్టగా గిరిజనుడైన కిరాతుడు ఆ దివ్య ధనువును కూడా తనలోనికి తీసుకున్నాడు. అర్జునుడు తన ధనువు పోగా చేతిలో ఖడ్గంతో నిలిచాడు. ఇక యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశంతో వేగంగా కిరాతునికి ఎదురుగా వెళ్ళాడు. శివునికి అంటే కిరాతునికి అర్జునుడికి యుద్ధం. అర్జునుడు వేసిన బాణాలన్నీ మాయమైపోతున్నాయి. చివరికి ధనుసు పెట్టి కొడదాని చూస్తే అది మాయమైపోయింది. ఇక చేతిలో కత్తి తప్ప ఏమీ లేదు. ఇక ఏదైతే అదేందని చెప్పేసి ఎదురుగా వెళ్ళాడు. ఇలా పర్వతముల మీద కూడా కుంఠితం కానీ తీక్షణమైనటువంటి ఖడ్గంతో తన భుజబలం కొద్ది అర్జునుడు ఆ కిరాతుని యొక్క శిరస్సుపై కొట్టాడు. అతని శిరస్సుపై పడ్డ ఆ ఖడ్గం ముక్కలైపోయింది. ఆ పైన పాల్గొనుడు చెట్లతో శిలలతో యుద్ధం చేశాడు. అప్పుడు విశాలాకాయంతో కిరాత రూపంలో ఉన్న శంకరుడు అర్జునుడు వేసిన వృక్షాలను శిలలను తనలోనికి తీసుకున్నాడు. అంటే ఏమైనా వేణి మొత్తం తనలోకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు విశాలకాయంతో కిరాత రూపంలో ఉన్న శంకరుడు అర్జునుడు వేసిన వృక్షాలను తనను తీసుకున్నాడు. అనంతరం మహాబలుడైన పార్థుడు క్రోధావేశంతో నోటి నుండి పొగలు చిమ్ముతూ వజ్ర సమానమైన పిడికిలతో కిరాత రూపంలో ఉండి ఎదిరింపసఖ్యమైన శంకరుడిని కొట్టనారంభించాడు. అనంతరం కిరాత రూపంలో ఉన్న భగవంతుడు శంకరుడు ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమానమై దారుణాలైనటువంటి పిడికిల పొట్లతో అర్జునుడిని హింసించాడు, కొట్టేశాడు దేవుడు కూడా. కిరాత అర్జునుడు ఆ విధంగా ముష్టి యుద్ధం చేస్తుండగా భయంకరమైన చటచట శబ్దం రాసాగింది. ఇంద్ర వృత్తాసురుల యుద్ధం వలె కిరాతార్జునుల బాహు యుద్ధం రోమాంచం కలిగిస్తూ ముహూర్తకాలం జరిగింది. అటు తర్వాత జయశీలుడే బలవంతుడైన అర్జునుడు కిరాతుని తన వక్షస్థలంతో ఢీకొట్టాడు. బలవంతుడైన కిరాతుడు కూడా విపరీత చేష్ట చేస్తున్నట్టు అర్జునుడిని కొట్టాడు. ఇరువురు భుజల రాపిడుల చేత వక్షస్థలాల సంఘర్షణల చేత వారి శరీరాల మీద పొగతో కూడినటువంటి నిప్పు కణాలతో అగ్ని పుట్టినట్టుగా ఉంది. ఆ తర్వాత మహాదేవుడు బాగా హింసింపడినటువంటి అర్జునుని యొక్క తన అవయవాలచే ఇంకా పీడించి అతనిని మోహపరిచే తేజస్తో కోపంతో అతనిపై తన పరాక్రమాన్ని చూపాడు. దేవదేవుని చే శరీరం పట్టు సడలిన అర్జునుడు దెబ్బతిన్న అవయవాలతో మట్టి ముద్దలా కనపడుతున్నాడు. మహాత్ముడైన శంకరు నుంచే బాగా నిరోధింపడిన అర్జునుడు ఉచ్ఛ్వాసక్రియ క్షీణించిన వాడే నిత్యశుడే ప్రాణం పోయిన వాని వలె నేల మీద పడ్డాడు. ముహూర్తకాలం అలా పడి ఉండి స్పృహ కలిగి మళ్లీ లేచి రక్తంతో తడిసిన శరీరం చూచుకుని అర్జునుడు మిక్కిలు దుఃఖించాడు. అప్పుడు శరణాగత వత్సలుడు పినాకధరుడు భగవంతుడు శివుని యొక్క శరణు జొచ్చి మట్టితో వేదిక చేసి దానిపై పార్థివ శివలింగం స్థాపించి పుష్పమాలతో పూజించాడు. పార్థివ శివునిపై ఉంచిన మాల అర్జునుడికి కిరాతుని యొక్క సరస్సుపై కనిపించింది. అలా చూసిన వెంటనే పాండవ శిష్యుడు ఆనందంతో తన సహస్థితికి వచ్చాడు. సో ఇక నాకు దేవుడే దిక్కు అనుకుని అప్పటికప్పుడు లింగం తయారు చేసేసి దానికి పూలమాల వేశాడు. అది కాస్త ఎదురుగున్న కిరాతుని యొక్క తల మీద కనిపించింది. అప్పుడు అర్జునుడు వెంటనే ఆ కిరాత రూపంలోని శివుడి పాదాలపై పడ్డాడు. శివుడు ఆనందించాడు. అర్జునుడు ఆశ్చర్యానికి లోనాడు. తపస్సు చే క్షీణించిన అవయవ సౌష్ఠంగా అర్జునుడిని చూసి శివుడు మేఘ గంభీర స్వరంతో ఇలా పలికాడు. ఏమని పలికాడు రేపు డిస్కస్ చేద్దాం.